హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా కర్ణాటక ట్రిప్లోని డే 5 వ్లాగ్. ప్రస్తుతం మీరు చూస్తుంది వచ్చేసి ధర్మస్థల్లో మేము స్టే చేసిన టెంపుల్ అకామిడేషన్ కాంప్లెక్స్ అనమాట. అందరం 6 o'clockకి లేచి రెడీ అయిపోయి ఆ ఎదురుగా ఉన్న టీ కాంప్లెక్స్లో టీ తాగేసి అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. సో మేము ఎక్కడికి వెళ్ళామని తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి. ట్రిప్లోని డే 5లో మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ బేలూరులోని చెన్నకేశవ ఆలయం. అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు పడుతూ ఈ కొండలు గోల్డ్ వర్ణంలో మెరిసిపోతూ చాలా అందంగా ఉన్నాయి. ధర్మస్థలం నుంచి బేలూరుకి 3 to 4 hours జర్నీ అయితే పడుతుంది. అందుకని మధ్యలో మేము ఒక చోట టిఫిన్ తీసేసుకొని కార్లోనే తినేసాము. అండ్ బేలూరు చెన్నకేశవ ఆలయంకి రీచ్ అయ్యేసరికి టైం అరౌండ్ 9 to 10 అయింది. బేలూరులోని చెన్నకేశవ ఆలయాన్ని విజయనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. 1117లో విష్ణువర్ధన రాజుచే ఈ ఆలయం ప్రారంభించబడింది. చాలా విశేషాలకి నెలవైన ఈ ఆలయాన్ని సందర్శించడానికి స్కూల్ పిల్లలు కూడా ఎక్స్కర్షన్కి వచ్చారు మేము వెళ్ళిన టైంలో. ఈ ఆలయం బెంగళూరుకి 200 kilometers దూరంలో, అలాగే కర్ణాటకలోని హసన్ అనే పట్టణానికి 35 kilometers దూరంలో అయితే ఉంటుంది. ప్రధాన గోపురం నుంచి ఆలయం లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్గా మనకి బంగారు ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ప్రధాన చెన్నకేశవ ఆలయంతో పాటు వివిధ మండపాలు మరియు ఉప ఆలయాలతో ఈ ఆలయ ప్రాకారం చాలా విశాలంగా అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన గరుత్మంతుల వారి విగ్రహం ధ్వజస్తంభం దగ్గర ఉండేది ఇదే. అండ్ ఆ పక్కనే రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆలయ కోనేరు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కోనేరులోని నీరైతే ఆలయానికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో ఉపయోగించట్లేదు. ఈ బేలూరు చెన్నకేశవ ఆలయం ఆ శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. హిందూ గ్రంథాలలో భక్తిపూర్వకంగా వర్ణించబడి వైష్ణవ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా ఇది పేర్కొనబడింది. ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తూ ఇక్కడ ఉన్న ఉప ఆలయాలు మరియు వేయికాల మండపాన్ని అయితే దర్శించి వద్దాము. అతి సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి అక్షరాల 103 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయం పైనున్న చెక్కుళ్ళు 12వ శతాబ్దంలోని లౌకిక జీవిత దృశ్యాలను, నృత్యకారుల, సంగీతకారుల, అలాగే రామాయణ మహాభారతంలోని సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే శైవ మతం, శక్తి మతం నుంచి అనేక ఇతివృత్తాలను కలిగి ఉంటుంది.
వాటితో పాటు జైన మతం నుంచి ఒక జీనా, బౌద్ధ మతం నుంచి బుద్ధుడి చిత్రాలు ఈ ఆలయం పైన ఉన్న చెక్కులలో కలిగి ఉండటం ఒక విశేషంగా చెబుతారు. మీరు గనక బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఆలయంలోని స్తంభాలు, సీలింగ్స్ మరియు చెక్కులను చూస్తుంటే మనం డే 2లో కవర్ చేసిన సోమనాథపుర ఆలయం గుర్తుకు వస్తుంది. ఈ 3 ఆలయాలు సోమనాథపుర కేశవాలయం, బేలూరు చెన్నకేశవాలయం, అలాగే హలేబీడు హొయసలేశ్వర ఆలయాలను 2023లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి ఆలయాలు సందర్శించినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయ శిల్పుల్ని గుర్తు చేసుకోవాలి. నేను కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని చూశాను గర్భగుడి లోపల. ఖచ్చితంగా దానిలో స్పెషాలిటీ ఏంటంటే ఆ ముక్కు భాగం కానీ, పైన ఫోర్ హెడ్ కానీ, కింద మౌత్ పార్ట్ కానీ ఖచ్చితంగా సేమ్ మెజర్మెంట్స్తో చెక్కారనమాట. అండ్ చిన్న చిన్న మైన్యూట్ డిజైన్స్ కూడా ఎంత బాగా చెక్కారో అని చెప్పేసి నేను మా వారికి చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పటి ఆధునిక యుగంలో వచ్చిన టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనము సిమెంట్రీ కోసం బిల్డ్ చేస్తాము. కానీ ఏమీ లేనప్పుడే వాళ్ళు అంత డీటెయిల్డ్ చిన్న చిన్న ఇమేజెస్, మైన్యూట్ మినియేచర్ ఇమేజెస్ కూడా ఎంత బాగా సిమెట్రీతో చెక్కారు అంటే మాటల్లో వర్ణించలేము. అండ్ పైన ఇంకా డీటెయిల్గా మీకు కనుక ఈ ఆలయాన్ని చూపిస్తే డిఫరెంట్ లెవెల్స్లో అయితే మనకి ఈ రామాయణ మహాభారత సన్నివేశాలు అయితే చెక్కబడి ఉన్నాయి. అండ్ గుడి గోపురాలు అయితే చిన్న చిన్న మినీ గోపురాలు ఉన్నాయి ఆలయం మొత్తం చుట్టూతా. అండ్ ఆ ఆలయం లోపల చిన్న దేవుడి విగ్రహాలు కూడా చెక్కారనమాట. అంత మైన్యూట్ వర్క్ చేయాలంటే నిజంగా చాలా చాలా ఎఫర్ట్ పడుతుంది. అండ్ వాళ్ళకి స్కిల్ కూడా చాలా బాగా ఉండాలన్నమాట. నేను పర్సనల్గా హిస్టారికల్ టెంపుల్స్కి వెళ్తే ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని అయితే చెక్ చేస్తూ ఉంటాను. సో నాకు సోమనాథపుర ఆలయం ఫస్ట్ మనం డే 2లో కవర్ చేసినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఈ బేలూరు ఆలయం చూసిన తర్వాత అది దానికి నెక్స్ట్ లెవెల్గా అనిపించింది అనమాట. నేను ఖచ్చితంగా అయితే చెప్పగలను, ఇక్కడ ఉన్న ప్రతి సన్నివేశాన్ని లేదా ప్రతి విగ్రహాన్ని అయితే మనం కంపల్సరీ కవర్ చేయలేము. చాలా టైం కూడా పడుతుంది మనకు ఫస్ట్ అది అర్థం అవ్వడానికి. అండ్ ఇక్కడ ఉన్న ఏనుగులు కానీ, యాలీలు కానీ, డిజైన్స్ కానీ, లేకపోతే ఆ మనుషులు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించిన వెపన్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ విశేషాలను అయితే ఈ ఆలయం పైన చెక్కి ఉంచారు. మేము దర్శనం చేసుకొని వీడియో కవర్ చేసుకుని వచ్చే టైంకి స్వామికి నైవేద్యం పెట్టే టైం అయిందని చెప్పేసి అర్చక స్వాములు స్వామికి నైవేద్యం పెడుతూ వెళ్తున్నారనమాట. సో అదైతే క్యాప్చర్ చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే చాలామంది ఫారెన్ టూరిస్ట్ అయితే ఈ ఆలయాన్ని విజిట్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే చెప్పినట్టు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి ఎక్కువ మనము ఫారెన్ టూరిస్టులను అయితే ఇక్కడ చూడొచ్చు. సో బేలూరు ఆలయం నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి హలేబీడు హొయసలేశ్వర ఆలయం. ఇది బేలూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అండ్ బెంగళూరు నుంచి 210 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ హలేబీడు ఆలయం హొయసల సామ్రాజ్యం యొక్క పూర్వ రాజధానిగా అయిన హలేబీడులో అయితే ఉంది. అదేంటో కానీ మేము వెళ్ళిన ప్రతి గుడిలో ఈ కర్ణాటక ట్రిప్లో మనకి ఈ ఎక్స్కర్షన్కి వచ్చిన స్కూల్ పిల్లలు అయితే కనిపిస్తున్నారు. నాకు తెలిసి కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అనమాట వీళ్ళు. సో వాళ్ళకి ఇంకా ఎక్స్కర్షన్కి ఖచ్చితంగా ఇలాగ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ టెంపుల్స్ని అయితే వాళ్ళు తిప్పి చూపిస్తున్నారు. నాకు చాలా నచ్చింది ఈ ప్రాసెస్. మన సైడ్ కూడా ఇలాంటిది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎంతమంది అలా అనుకుంటున్నారో వాళ్ళ కింద మీ సపోర్ట్ని
అండ్ కమెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఈ హళేబీడు హొయసలేశ్వర ఆలయం ఒక పెద్ద మానవ నిర్మిత సరస్సు ఒడ్డున విష్ణువర్ధనుడి చేత నిర్మించబడింది. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకి బొజ్జ గణపతి మరియు యాలి ఫ్యామిలీ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఆ పక్కనే చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సోమనాథపుర కేశవాలయం అండ్ బేలూర్ చెన్నకేశవాలయం లాగే దీని మీద కూడా రకరకాల చెక్కులను అయితే మనం చూడొచ్చు. ఈ ఆలయ నిర్మాణం కూడా సుమారు 100 నుంచి 150 సంవత్సరాలు పట్టింది. అది కూడా 1121 నుంచి 1160 మధ్యలో పూర్తయినట్టు ఇక్కడ చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వద్దాము.
ఇక ప్రధాన ఆలయ విశేషాలకు వస్తే హొయసలేశ్వర మరియు శాంతలేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడిన జంట దేవాలయాలు. దీనికి పురుష మరియు స్త్రీలింగ అంశాలు రెండూ సమానంగా మరియు వాటి స్థానాంతరాల్లో కలిసి ఉంటాయి. ఈ రెండు లింగాలకు ఎదురుగా బయట రెండు పెద్ద నంది మండపాలు ఉన్నాయి. హొయసలేశ్వర ఆలయం ఒక శైవ స్మారక చిహ్నమైనప్పటికీ భక్తితో వైష్ణవ మరియు హిందూ మతం యొక్క శక్తి సంప్రదాయాల నుంచి అనేక ఇతివృత్తాలు అలాగే జైన మతం నుంచి చిత్రాలు ఇక్కడ ఆలయంపై చెక్కబడి ఉన్నాయి. అలాగే ఈ ఆలయంలో విశేషంగా సూర్యునికి ఒక చిన్న గర్భగుడి కూడా ఉంది. ఈ ఆలయంలో ఉన్న మ్యూజియంలో చాలా పురాతన ఆలయాల యొక్క శిథిలాలను మనం ఇక్కడ చూడవచ్చు. మేము ఇక్కడ మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ టైం వచ్చేసి అరౌండ్ 11:30 అలాగా అయ్యింది. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం. సో వెళ్ళే దారిలో ఒక ట్రాక్టర్లో ఇలా కాఫీ బీన్స్ తీసుకెళ్తున్నారు. సో బాగా అనిపించి క్యాప్చర్ చేశాను. అండ్ హోర్నాడు వెళ్ళే దారి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. హొయసలేశ్వర ఆలయం నుంచి అన్నపూర్ణేశ్వరి ఆలయానికి అరౌండ్ 1 hour జర్నీ అయితే పడుతుంది. అండ్ వెళ్ళే దారి మొత్తం ఇలాగా పచ్చని చెట్లతో నాగుపాము లాంటి మెలికల రోడ్లతో మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒక 1 to 1.5 hour ప్రయాణించాక ఫైనల్లీ మేము హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని అయితే చేరుకున్నాము. ఆలయాన్ని చేరుకునేసరికి బయటంతా హడావుడి వాతావరణం ఉందన్నమాట. 1 o'clockకి టెంపుల్ క్లోజ్ అని చెప్పేసి తొందరగా దర్శనానికి వెళ్ళండి అని చెప్పి అందరినీ హడావుడి చేస్తూ ఉన్నారు అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు. సో మేము వెంటనే కార్ని పార్కింగ్లో పార్క్ చేసేసాము. ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న ఈ అడవి కానీ ఈ ప్రాంత వాతావరణం చూస్తే ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగింది నాకు. అన్నపూర్ణేశ్వరి దేవాలయం కర్ణాటకలోని హోర్నాడులో చిక్మగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో భద్రా నది తీరంలో అయితే ఉంది. ఈ ఆలయాన్ని ఆదిశక్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మన్నవారి ఆలయం లేదా శ్రీ క్షేత్ర హోర్నాడు ఆలయం అని కూడా పిలుస్తారు. అగర్స మహర్షి ఈ అమ్మవారి విగ్రహం స్థాపించారని ఇక్కడ వారు నమ్ముతారు. పురాణాల ప్రకారం ఆ పరమశివుడికి మరియు ఆహారాన్ని అధిష్ఠించే దేవత అయినటువంటి అన్నపూర్ణ అవతారంలో ఉన్న పార్వతీమాతకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆహారంతో సహా ప్రపంచంలో ప్రతిదీ మాయేనని శివుడు ప్రకటించారు. ఆహారం భ్రాంతి కాదని నిరూపించడానికి పార్వతీమాత అదృశ్యమయ్యింది. ఫలితంగా ఈ ప్రకృతి అంతా నిశ్చలంగా మారిపోయి వాతావరణం ఏమీ మారలేదు, మొక్కలు పెరగలేదు, ప్రపంచంలో కరువు ఏర్పడింది. 3,000,000 దేవతలు ప్రార్థించగా లోకాన్ని కరుణించి పార్వతీదేవి ప్రత్యక్షమై అందరికీ ఆహారం పంచిందట. ఇదిలా ఉండగా మరొక కథ ప్రకారం శివుడు ఆ బ్రహ్మతలను నరకవలసి వచ్చింది. బ్రహ్మకపాలం శివునికి చేతిలో ఇరుక్కుపోయిందట. ఆ పరమశివునికి కలిగిన శాపనార్థాలు ప్రకారం ఆ బ్రహ్మకపాలం నిండా ఆహారం ధాన్యాలు నిండే వరకు అది తన చేతులకు అతుక్కుపోయింది. శివుడు ప్రతి చోటకి వెళ్ళి ఆహారం కోసం అడిగినా పుర్ర నిండలేదు. చివరికి అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళగా అమ్మ కపాలాన్ని ధాన్యాలతో నింపి శివుడి శాపాన్ని నివారించిందని చెబుతారు. ఈ ఆలయంలోని అన్నపూర్ణేశ్వరి విగ్రహం పీఠంపై నిల్చున్న భంగిమలో మనకి దర్శనమిస్తుంది. ఆమె 4 చేతులలో శంకు చక్ర శ్రీచక్ర దేవి గాయత్రీలను పట్టుకొని ఉంటుంది. విగ్రహం తల నుంచి పాదాల వరకు బంగారు వర్ణంలో ఉన్న చీరతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానంగా జరుపుకునే పండుగలు అక్షయ తృతీయ. ఆ రోజే అన్నపూర్ణాదేవి పుట్టినరోజుగా ఇక్కడ వారు భావిస్తారు. ఇదే రోజు త్రేతాయుగ ప్రారంభంగా, శీతాకాలం ముగింపుగా మరియు వేసవికాలం ప్రారంభంగా పరిగణిస్తారు. మేము కూడా మా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక ఆలయంలోనే అమ్మవారి భోజనం అయితే పెడుతున్నారు. సో అక్కడే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సాక్షాత్తు ఆ పరమశివుడికి భోజనం పెట్టిన అమ్మవారి ఆలయంలో మాకు కూడా ఇవాళ ఫుడ్ దొరకటం చాలా ఆనందంగా అనిపించింది. సో అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ శృంగేరి శారదాపీఠం. ఈ హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం నుంచి శృంగేరి శారదాపీఠానికి ఉన్న ఏకైక రోడ్లోనే మేము గూగుల్ ద్వారా మ్యాప్ పెట్టుకొని ప్రయాణం స్టార్ట్ చేశాము. మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్టయితే నేను చాలా రోడ్ ట్రావెలింగ్ చేస్తాను. కానీ నాకు పర్సనల్గా చాలా భయం వేసిన రోడ్ అయితే ఈ పర్టికులర్ హోర్నాడు నుంచి శృంగేరికి ఉన్న రోడ్డే. ట్రావెల్ చేస్తున్నంతసేపు వేరే రోడ్ లేదా అని చెప్పి అందరిని అడుగుతూ వెళ్ళాము. అండ్ ఆ శృంగేరి వెళ్ళిన తర్వాత కూడా మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్కి రోడ్స్ ఎలా ఉంటాయి అని అడిగి వెళ్ళే అంత భయం పెట్టించిన రోడ్ అంటే మీరు నమ్ముతారా? నాకైతే గుండెలు చేతిలో పట్టుకొని వెళ్ళాము. ఈ ట్రావెల్ జర్నీ ఏదైతే ఉందో ఆ 1 hour డిస్టెన్స్, బట్ చాలా భయం వేసింది. చాలా సన్నగా ఉన్న మట్టి రోడ్లు, డీప్ ఫారెస్ట్ అండ్ షార్ప్ కర్వ్స్ ఉండటం వల్ల వెనకాల నుంచి ఎవరైనా హెల్ప్ తీసుకోవాలన్నా కూడా వీల్లేనంత
భయంకరంగా ఉంది ఆ రోడ్ అయితే మాత్రం. సో ఎలాగైతే నేను సేఫ్గా శృంగేరి అయితే చేరిపోయాము. టైం వచ్చేసి అరౌండ్ 4 అలా అయ్యింది ఈవినింగ్. శృంగేరి శారదాంబ ఆలయం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులచే నిర్మించబడింది. అమ్మవారి విగ్రహం గంధపు చెక్కతో నిలబడే భంగిమలో ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ విగ్రహం విజయనగర సామ్రాజ్య ఆధీనంలో ఉండేది. 14వ శతాబ్దంలో 12వ జగద్గురువు అయినటువంటి శ్రీ విద్యారణ్యుడు బంగారు విగ్రహాన్ని ఆ చెక్క విగ్రహాన్ని బదులుగా ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ప్రవేశించడానికి మగవారు సాంప్రదాయ దుస్తుల్లో అంటే పంచలో రావాల్సి ఉంటుంది. అండ్ ఆడవాళ్ళు కూడా సాంప్రదాయ దుస్తుల్లో అయితే రావాల్సి ఉంటుంది. మేము మా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది కనిపించారనమాట. వాళ్ళందరూ మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ నుంచి రివర్స్లో వస్తున్నారు. సో వాళ్ళని అడిగాము, ఇప్పుడు ఇక్కడ శృంగేరి నుంచి ఆ నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్కి రోడ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అలా భయపెట్టింది మాకు హోర్నాడు నుంచి శృంగేరి రోడ్డు. సో వాళ్ళైతే కొంచెం టఫ్గానే ఉంది రోడ్డు అనేసరికి మాకు ఇంకా భయం వేసింది. ఆల్రెడీ మేము టఫ్ జర్నీ చేసి వచ్చాము లాస్ట్ 1 అవర్. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్కి కూడా వాళ్ళు టఫ్ జర్నీ అనేది చెప్పేసరికి కొంచెము టెన్షన్ వచ్చేసింది అనమాట. సో ఏదైతే అదైంది అని చెప్పేసి దేవుడి మీద భారం వేసి బయలుదేరిపోయాము. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఉడిపి. సో ఈ రోడ్ ఏదైతే మాకు సజెస్ట్ చేశారో మన తెలుగు వాళ్ళు అని చెప్పాను కదా, వాళ్ళు ఇదే టఫ్ అన్నారు. వాళ్ళు నెక్స్ట్ శృంగేరి నుంచి హోర్నాడు వెళ్తున్నారు అనమాట. మేము ఇట్లా రివర్స్ వస్తున్నాం కదా, శృంగేరి నుంచి ఉడిపి వస్తున్నాము. మేము ఇంకా వాళ్ళని అనుకున్నాము, వాళ్ళు ఇప్పుడు ఆ హోర్నాడు రోడ్ చూస్తే ఇంకా భయపడతారు అని చెప్పేసి. ఇది మాకు కొంచెం బెటర్ అనిపించింది ఆ హోర్నాడు రోడ్తో పోల్చుకుంటే. శృంగేరి టు ఉడిపి వెళ్ళే దారిలో కొంచెం పార్ట్ వరకే మనకి కొంచెం టఫ్ అనిపిస్తుంది రోడ్ ట్రావెల్. ఇంకా ఘాట్స్ ఇవన్నీ దాటేసిన తర్వాత మనకి హైవే వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మనకి ట్రావెల్ అయితే ఈజీ అయిపోతుంది. సో ఇదండి మా కర్ణాటక డే 5 ట్రిప్లో మేము తిరిగిన ప్లేసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.